Okay students, in this video we will discuss about the finite length dipole. So till now we have discussed about the infinity small dipole ఈ రెండు మనం కంప్లీట్ చేసాం. సో ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ అని ఒక యాంటెన్నాను ఎప్పుడు అంటామంటే ఇట్స్ లెంత్ వాస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు λ/50 అయినప్పుడు. సో దాని నుంచి ఫర్దర్ సో ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నా నుంచి నేను మళ్ళీ స్మాల్ డైపోల్ యాంటెన్నా కదా, దట్ మీన్స్ జస్ట్ ఐ హ్యాడ్ ఇంక్రీజ్ ద లెంత్ దట్ ఈజ్ అప్ టు λ/10 నుంచి λ/50 ఈ గ్యాప్లో ఉంటే దాన్ని మోస్ట్లీ స్మాల్ డైపోల్ యాంటెన్నా అంటాం. సో ఈ రెండు కేసెస్లో అంటే ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెనాలకు స్మాల్ డైపోల్ యాంటెనాకి మనం అనాలిసిస్ చేసినప్పుడు అనాలిసిస్ దేని బేస్ చేసుకొని చేసాము? ఈ పారామీటర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, పవర్ రేడియేటెడ్, పవర్ డెన్సిటీ, పవర్ ఇంటెన్సిటీ, రేడియేషన్ రెసిస్టెన్స్ అండ్ డైరెక్టివిటీ, ఈ పారామీటర్స్ బేస్ చేసుకొని అనాలిసిస్ చేసాం. సో ఈ అనాలిసిస్లో మనకు అర్థమైంది ఏంటంటే ఇన్ఫినిటీ స్మాల్ నుంచి స్మాల్ డైపోల్ యాంటెన్నా అంటే మీరు యాంటెన్నా యొక్క లెంత్ని కనుక ఇంక్రీజ్ చేస్తే ఫీల్డ్ రేడియేటింగ్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ వచ్చేసి ఆఫ్ అవుతాయి, పవర్ రేడియేటెడ్ 1/4 అవుతుంది, బట్ డైరెక్టివిటీలో ఏం చేంజ్ ఉండదు. ఎందుకు అనాలిసిస్ చేస్తున్నామంటే మనకు అవసరానికి తగినట్టు దానిలో మాడిఫికేషన్స్ చేయాలి అంటే దాని యొక్క లెంత్ను మారిస్తే ఎటువంటి ఫీల్డ్స్ని అది ఎమిట్ చేస్తుంది, ఎక్కడ వేరియేషన్ వస్తుంది అది మనకు తెలియాలి. సో ఫర్ దట్ పర్పస్ వీఆర్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ ద లెంత్. సో ఇప్పుడు స్మాల్ డైపోల్ యాంటెన్నా నుంచి నౌ ఐఎమ్ గోయింగ్ టు ద ఫినైట్ లెంత్ డైపోల్ యాంటెన్నా దట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ది λ/10 λ/15 ఆల్మోస్ట్ ఫినైట్ లెంత్ డైపోల్ యాంటెన్నాని అప్రాక్సిమేట్లీ నియర్ ఆర్ అరౌండ్ లాంబ్డాకి అరౌండ్ మేబీ 2λ కావచ్చు లేదా λ/2 కావచ్చు, అంటే వెరీ నియర్ టు λ ఉన్నదని జనరల్గా మనం ఫినైట్ లెంత్ డైపోల్ అంటాం. ప్రాక్టికల్గా మోస్ట్లీ మనం యూజ్ చేసేది వచ్చేసి λ/2 లెంత్ ఉన్న డైపోల్ యాంటెన్నా మోస్ట్లీ ప్రాక్టికల్గా వాడతాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ఫినైట్ లెంత్. దట్ మీన్స్ ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ నౌ ఐ am increasing some more length. Okay, so as like as the previous, to understand any antenna first you need to derive the E and H fields. సో ఇక్కడ E and H fields డెరైవ్ చేసేటప్పుడు ఒక్కసారి నేను ఇక్కడ ఓన్లీ E θ అండ్ H పై గురించి మాత్రమే కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే మీరు ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నాను అనాలిసిస్ చేసినప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఆర్ డైరెక్షన్లో E θ డైరెక్షన్లో ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో పై డైరెక్షన్లో ఉంటుంది ఇనిషియల్గా, అంటే నియర్ టు ద యాంటెన్నా. బట్ ఫార్ ఫీల్డ్ దగ్గరికి వస్తే వీ హ్యావ్ ఓన్లీ E θ. The ER value will be negligible at far field. That's why from the previous analysis and based upon the previous knowledge, I can say that just I am increasing the antenna length only. ప్రీవియస్గా ఎలాంటి డైరెక్షన్లో నేను యాంటెన్నా ఉంచుతానో ఇప్పుడు అదే డైరెక్షన్ అంటే జెడ్ డైరెక్షన్లో నేను యాంటెన్నా ఉంచుతున్నాను. నేను చేస్తున్న మాడిఫికేషన్ ఏంటంటే ఓన్లీ లెంత్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఐ కెన్ గ్యారంటీ సే దట్ మై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ థీటా డైరెక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ పై డైరెక్షన్. ఎందుకంటే దట్ వాస్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇన్ ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నా అట్ ఫార్ ఫీల్డ్ రీజన్. మై ఇంట్రెస్ట్ వాజ్ ఫార్ ఫీల్డ్ రీజన్. సో నేను మళ్ళీ డెరైవ్ చేయకుండా ఐ కెన్ సింప్లీ సే దట్ ఈవెన్ దో ఇఫ్ యూ యూజ్ ద ఫినైట్ లెంత్ డైపోల్ యాంటెన్నా ఆల్సో ఇఫ్ యూ ప్లేస్ దట్ యాంటెన్నా ఇన్ ఎ జెడ్ డైరెక్షన్ యూ కెన్ సింప్లీ సే దట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఎ థీటా డైరెక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఎ పై డైరెక్షన్. ఓకే, సారీ. నౌ ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో యాజ్ వీ నో దట్ వన్ టు ఫైండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీ ఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ది ఆక్సిలరీ పొటెన్షియల్ ఈక్వేషన్, దట్ ఈజ్ ఏ. ద ఏ ఈక్వేషన్ వాస్ దిస్ వన్. మరి ఏ ఈక్వేషన్లో అంటే ఆక్సిలరీ పొటెన్షియల్ ఈక్వేషన్లో వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు నో అంటే ఆ ఈక్వేషన్లో మనము యాంటెన్నా డిజైన్ నుంచి తెలుసుకొని సబ్స్టిట్యూట్ చేయాల్సిన పారామీటర్స్ ఏంటంటే ఒకటి కరెంటు, రెండు సోర్స్ నుంచి అబ్జర్వేషన్ ఉన్న డిస్టెన్స్. ఈ రెండింటిని మ్యాథమెటికల్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసి అంటే మ్యాథమెటికల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. మరి కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ప్రీవియస్గా అంటే ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నాకి స్మాల్ డైపోల్ యాంటెన్నాకి చూస్తే ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నాకి I0 × AZ క్యాప్, అదే స్మాల్ డైపోల్ యాంటెన్నాకి కరెంట్ కాన్స్టెంట్ కాదనుకుంటున్నా. ఎందుకు కరెంట్ కాన్స్టెంట్ కాదనుకుంటున్నా అంటే జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్. సో దిస్ ఈజ్ వన్ కంప్లీట్ సైకిల్ లాంబ్డా. ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నా యొక్క లెంత్ ఎంత? ఇట్ వాజ్ జస్ట్ λ/50. అంటే దీన్ని 50 పార్ట్స్ చేయండి, ఎంత వస్తుంది? ఇంత వస్తుంది λ/50. అంటే దాన్ని మీరు వర్టికల్గా డ్రా చేసి చూడండి. అంటే వాట్ ఐమ్ ట్రయింగ్ టు వర్టికల్గా అంటే ఇలా. సో దాన్ని మీరు జస్ట్ ఆ λ/50 మాత్రమే డ్రా చేసి చూస్తే
ఈ పాయింట్ నుంచి సపోజ్ అంటే ఇది 0 నుంచి 10 volts ఉందనుకుందాం. సో అప్రాక్సిమేట్లీ ఇది ఎంత ఉంటుందంటే 0 నుంచి 1, అంటే యూ డోంట్ హ్యావ్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఫ్రమ్ మినిమం పాయింట్ టు మ్యాక్సిమం పాయింట్. అంటే ఇప్పుడు మీ యొక్క యాంటెన్నా జస్ట్ ఏ సెకండ్, ఇప్పుడు మీ యొక్క యాంటెన్నా ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నా అయిందనుకుందాం. జస్ట్ ఐ విల్ ట్రై టు డ్రా దట్. సో దిస్ ఈజ్ మై ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నా. దిస్ ఎంటైర్ లెంత్ ఈక్వల్ టు λ/50. ఇప్పుడు దీంట్లో కరెంట్ వేరియేషన్స్ చూస్తే, ఆ λ/50 యొక్క కరెంట్ వేరియేషన్స్ చూస్తే ఇట్ వాజ్ జస్ట్ లైక్, ఇది కరెంట్ని కొలిచే మ్యాగ్నిట్యూడ్ I0. సో దిస్ వాజ్ 0, 1 ఇలా పెరుగుతూ పోతుంది. సో ఈ ప్లేస్లోనేమో నీకు 0 ఉంటుంది ఈ ఎండ్స్లో. సెంటర్ దగ్గరతో కంపేర్ చేస్తే మేబీ ఇట్స్ వాజ్ 0.02 ఆర్ 0.03. అంటే అంతకుమించి మీకు ఇంక్రిమెంట్ ఉండదు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు. దట్స్ వై, ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఈ కాస్త ఏరియాని నేను ఇక్కడ డ్రా చేశాను. ఓకే, ఆ ఎండ్ నుంచి ఎండ్కి కరెంట్ వేరియేషన్ ఉండదు. అదే మీరు యాంటెన్నా లెంత్ని ఇంక్రీజ్ చేశారనుకో, సో వాట్ యూ కెన్ కాల్ ఇట్ ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నా. అంటే ఇంకొంచెం ఇంక్రీజ్ చేశానంటే ఎంటైర్ లెంత్ వచ్చేసి ನಾವು λ/10. మరి ఒక λ/10కి నీకు ఎంత వేరియేషన్ వస్తుంది అంటే దిస్ వాజ్ λ/2 అండ్ దిస్ షుడ్ బి λ/4. λ/10 అంటే అప్రాక్సిమేట్గా 8కి వస్తుంది. సో మేబీ ఇప్పుడు ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి డ్రా చేస్తే మేబీ లిటిల్ బిట్ లైక్ దిస్, ఇలా రావచ్చు కొంచెం, నాట్ దట్ మచ్, కొంచెం. సో దెన్ ఐ విల్ ఫీల్ దట్ దిస్ వాజ్ వన్ స్ట్రైట్ లైన్ అండ్ దిస్ వాజ్ వన్ స్ట్రైట్ లైన్. కాన్స్టెంట్గా లేదు కాబట్టి వాటికి నేను ఈ ఈక్వేషన్స్ డెరైవ్ చేసుకున్నాను. ఏ దానికి? స్మాల్ డైపోల్ యాంటెన్నాకి. మీరు ఇంకాస్త లెంత్ పెంచారనుకో, పెంచితే అప్పుడు కరెంట్ వేరియేషన్ సిగ్నిఫికెంట్గా ఉంటాయి ఆయన నుంచి ఎండ్కి. అప్పుడు ఈ ఈక్వేషన్ కూడా వ్యాలిడ్ అవ్వదు. మరి కరెంట్ ఈక్వేషన్కి ఏ ఈక్వేషన్ వ్యాలిడ్ అవుతుంది? జస్ట్ యూ కెన్ సీ దట్ ద ఆథర్ వాజ్ డిపిక్టెడ్ ఇన్ ఏ పిక్టోరియల్ ఫార్మాట్, దట్ యూ కెన్ సీ దట్. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఐ ట్రై టు జూమ్ ఇట్. ఇక్కడ ఒకసారి చూడండి, మీకు అర్థమయ్యేదానికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. ఒక కంప్లీట్ సైకిల్ λ కదా, ఇక్కడ ఒకసారి చూడండి, L = 2λ ప్లేస్ని L = 2λ అని ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో L = 2λ అంటే దిస్ వన్ ఈజ్ సెంటర్ 2λ. మరి ఇక్కడ పాజిటివ్ ఆఫ్ ఒక λ, నెగిటివ్ ఆఫ్ ఇంకో λ. ఒక λ అంటే ఎంత? ఒక ఫుల్ సైకిల్. సో ఇక్కడ కూడా మీకు చూడండి, యూ విల్ హ్యావ్ వన్ ఫుల్ సైకిల్. L = 2λ కేసును మాత్రమే మీరు అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ థిక్ లైన్. ఎందుకు నేను చేసి అంటే మీకు థిక్ లైన్ ఈజీగా కనిపిస్తుంది. ఒక ఫుల్ సైకిల్ వచ్చిందండి పాజిటివ్ ఆఫ్కి, ఎందుకంటే దిస్ వాజ్ λ. అండ్ నెగిటివ్ ఆఫ్ కూడా ఒక ఫుల్ సైకిల్ వచ్చింది చూడండి. దట్ మీన్స్ ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ఆల్మోస్ట్ అంటే 0 నుంచి ఒకసారి మ్యాక్సిమంకి వెళ్ళి మళ్ళీ 0 వచ్చి మళ్ళీ ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అంటే ప్రీవియస్గా కంపేర్ చేస్తే ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ ఏమో ఆల్మోస్ట్ కాన్స్టెంట్. ఇది మీ యాంటెన్నా అనుకుంటే ఆల్మోస్ట్ కాన్స్టెంట్, ఇది కరెంట్ ఇండికేషన్. అదే మీకు స్మాల్ డైపోల్ యాంటెన్నాకి వస్తే కొంచెం ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత వేరియేషన్ ఉందో ప్రీవియస్ దానికి దీనికి కంపేర్ చేస్తే. దాట్స్ వై ప్రీవియస్గా మీరు యూజ్ చేసిన కరెంట్ ఈక్వేషన్స్ ఇక్కడ వ్యాలిడ్ అవ్వవు. సో డిఫరెంట్ లెంత్కి ఆ కరెంట్ వేరియేషన్స్ ఇండికేట్ చేశాడు. ఇంకోటి కూడా చూడండి, L = 3λ/2 దట్ ఈస్ 1.5λ. 1.5λ అంటే ఎంత సైకిల్ రావాలి? ఒక ఫుల్ సైకిల్ ప్లస్ ఒక హాఫ్ సైకిల్. ఇక్కడ కూడా అదే వచ్చింది చూడండి. L = 3λ కేసు, దిస్ ఇస్ ద డాటెడ్ లైన్. ఇక్కడ స్టార్ట్ అయింది, ఒక ఫుల్ సైకిల్ ఇక్కడికి ఎండ్ అయింది, మళ్ళీ ఇంకొక హాఫ్ సైకిల్. దట్ ఈక్వల్ టు L = 3λ/2. సో ఇలా లెంత్ను బట్టి మీ యొక్క కరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ప్రీవియస్గా వాడిన ఫార్ములాస్ అప్లికబుల్ అవ్వవు. బట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద కరెంట్ వేరియేషన్ ఏ సైనసాయిడల్ ఫార్మాట్. సో దీన్ని రీప్రజెంట్ చేయడానికి, అంటే మ్యాథమెటికల్లో రీప్రజెంట్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ దిస్ ఈక్వేషన్, దిస్ వన్. దేర్ యూ కెన్ సీ దట్ first representing a sinusoidal format, and also the corners of the dipole antenna was always current equal to 0. That is, what is the corner? This total length L anukunte this was L/2. If you substitute the z dash equal to L/2, sin k into L/2 minus L/2 0, sin of 0 0. ఇక్కడ కూడా z dash equal to minus L/2 సబ్స్టిట్యూట్ చేస్తే sin of 0. సో మీ యొక్క కరెంట్ డిస్ట్రిబ్యూషన్ని ఎగ్జాక్ట్గా ఈ ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి. సో in the potential equations or maybe to represent the current in a finite length dipole antenna, I am using this. So ఒక పార్ట్ అయిపోయింది. వాట్ వాస్ దట్ మీన్స్ ఈ ఆక్సిలరీ ఈక్వేషన్స్లో
ఐ హ్యాడ్ కంప్లీటెడ్ దిస్ వన్. వాట్ అబౌట్ ద క్యాపిటల్ ఆర్? క్యాపిటల్ ఆర్ నేను ఎలా ప్రెడిక్ట్ చేస్తాను? క్యాపిటల్ ఆర్కి ప్రెడిక్ట్ చేయడానికి ఐ విల్ యూజ్ సమ్ అదర్ డయాగ్రామ్. దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్కి ముందు నేను ఒకసారి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. అంటే ప్రీవియస్గా తీసుకున్న అజంప్షన్స్ ఏంటి, ఇప్పుడు తీసుకున్న అజంప్షన్స్ ఏంటి. ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నాలో క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ అనుకున్నాం. అదే స్మాల్ డైపోల్ యాంటెన్నాలో క్యాపిటల్ ఆర్ వాస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు స్మాల్ ఆర్ అనుకున్నాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఆర్ ద డిఫరెన్స్ అంటే నవ్వు ఇప్పుడు క్యాపిటల్ ఆర్ని మళ్ళీ మనం డిఫైన్ చేయాలి. ఎందుకు డిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది? ఫస్ట్ ఇన్ఫినిటీ కేస్ తీస్తాం. దిస్ వాస్ మై అబ్జర్వేషన్ పాయింట్. సో సెంటర్ నుంచి ఇక్కడ వరకు ఉండే స్మాల్ ఆర్, దట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్, స్మాల్ ఆర్. మరి క్యాపిటల్ ఆర్ అంటే ఏంటి? మీ సోర్స్ పాయింట్ నుంచి, ఆ సోర్స్ పాయింట్ ఈ ఎంటైర్ లెంత్లో ఎక్కడైనా అవ్వచ్చు. మీ సోర్స్ పాయింట్ ఎంటైర్ లెంత్లో ఎక్కడైనా అవ్వచ్చు. అంటే నువ్వు ఈ కాస్త పార్ట్ ఎమిట్ చేసే ఫీల్డ్ ఇక్కడ ఎంత ఉందని అబ్జర్వ్ చేస్తుంది. ఇలా ప్రతి ఏరియాకి ఎక్కడైనా అవ్వచ్చు మీ సోర్స్ పాయింట్. డెస్టినేషన్ పాయింట్ మాత్రం ఇదే. ఈ సోర్స్ పాయింట్ నుంచి డెస్టినేషన్ పాయింట్కి ఉన్నదాన్ని క్యాపిటల్ ఆర్గా చెప్తున్నాను. ఓకే, బట్ ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ అంటే క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ అని చెప్తున్నాను. మరి అది ఎలా పాసిబుల్ అవుతుంది సార్? క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు, సపోజ్ లెట్ అస్ సే నేను ఒక కేసు తీసుకున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఆరిజిన్ కదా. ఈ ఆరిజిన్తో దాని పక్క నుంచే క్యాపిటల్ ఆర్ తీసుకుంటే యూ డోంట్ హ్యావ్ సట్ మచ్ డిఫరెన్స్. మరి మ్యాక్సిమం ఎర్రర్ అక్కడ అయ్యే ప్లేస్ ఏంటి? ఈ ప్లేస్ నుంచి చూస్తే దట్ వాస్ మ్యాక్సిమం ఎర్రర్. అంటే దీని ఒక్కసారి మీరు నేను పక్క జస్ట్ కొంచెం పేషెన్స్గా వినండి. ఇది ఒకటి. సో ఇక్కడ నుంచి చూసేదేమో క్యాపిటల్ ఆర్, ఇక్కడ నుంచి చూసేదేమో స్మాల్ ఆర్, ఇక్కడ నుంచి చూసేదేమో క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ అని ఎలా అంటున్నానంటే ఈ ఎండ్ నుంచి ఈ ఎండుకున్న డిస్టెన్స్ చాలా తక్కువ. అంటే సో సపోజ్ లెట్ అస్ సే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 మీటర్లు ఉందనుకుందాం. ఈ పాయింట్ ఏ దగ్గర, పాయింట్ బి దగ్గరికి వెళ్ళారు. పాయింట్ బి నుంచి నువ్వు కొంచెం నుంచి కొలసాలనుకున్నావు క్యాపిటల్ ఆర్. బట్ ఏ నుంచి బికి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 0.001 మీటర్ అనుకుందాం. అప్పుడు ఇక్కడ నుంచి ఇమీడియట్గా ఇక్కడికి వెళ్తే ఈ క్యాపిటల్ ఆర్కే 10 మీటర్స్ కంటే మీకు మోస్ట్లీ ఎంత వస్తే డిఫరెన్స్ 0.001 మేబీ. సో దట్స్ వై అంటే ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండుకున్న డిస్టెన్స్ చాలా తక్కువ అవడం వల్ల దాని ఆల్మోస్ట్ అంటే నువ్వు సెంటర్ పాయింట్, నువ్వు అబ్జర్వ్ చేసే పాయింట్ ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉంటాయి. సో యూ కెన్ అజ్యూమ్ దట్ క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఆర్. మరి స్మాల్ డైపోల్ యాంటెన్నా కూడా అదే తీసుకున్నారు కదా సార్. స్మాల్ డైపోల్ యాంటెన్నాలో కూడా నేను ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను అంతే, నాట్ దట్ మచ్, ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. సో దట్స్ వై ఇక్కడ షూర్గా చెప్పేయచ్చు నేను క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఆర్. అంటే ఏకి బీకి డిస్టెన్స్ ప్రీవియస్గా 0.01 మీటర్ అనుకుంటే నవ్ ఇట్ మేబీ ఇంకొక 0 తగ్గుతుంది, 0.01 మీటర్, 0.01 మీటర్ అనుకున్నాం. సో అప్పుడు కూడా ఏంటంటే నువ్వు ఇంకొంచెం పెంచుతున్నావు. అంటే ఎలాగూ అంటే ఇప్పుడు సపోజ్ నీ హైట్ ఏదైనా చూడడానికి సరిపోలేదు అనుకో, మనం యాంకిల్స్ అంటే మునివేళ్ళ మీద నిలబడతాం. అప్పుడు మన హైట్ 5.5 అనుకుంటే మనం మునివేళ్ళ మీద నిలబడితే మహా అయితే మనం ఇంకొక 2 ఇంచెస్ ఏమైనా హైట్ ఇంక్రీజ్ అవుతుందేమో. మన హైట్తో పోలిస్తే 2 ఇంచెస్ అనేది సిగ్నిఫికెంట్ కాదు. మన వ్యూ పాయింట్ ఏమి అబ్నార్మల్గా మారదు, రైట్? సో దట్స్ వై ఆ ఫినైట్ స్మాల్ డైపోల్ యాంటెన్నా కూడా చెప్పచ్చు. ఇంకా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సపోజ్ లెట్ అస్ సే యూ హ్యావ్ దిస్ రూమ్. ఈ రూమ్ ఉందనుకుందాం. సో ఇన్ఫినిటీ స్మాల్ అంటే ఈ కాస్త ఏరియా వేసుకుందాం. ఇన్ఫినిటీ స్మాల్ అంటే అదే స్మాల్ అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకో. ఫినైట్ లెంత్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకో ఫినైట్ లెంత్. సో దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్ పాయింట్ ఏ. ఫస్ట్ ఇన్ఫినిటీ కేసు చూద్దాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న సెంటర్కి ఉన్న స్మాల్ ఆర్ అనుకోండి మీ యొక్క కన్వీనియంట్ పర్పస్ కోసం. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి చూసేది క్యాపిటల్ ఆర్. అంటే ఈ ఏరియా వాస్ ఇన్ఫినిటీ స్మాల్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ చాలా తక్కువ కాబట్టి దీంతో కంపేర్ చేస్తే క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఆర్. అదే మీరు స్మాల్ డైపోల్ అంటే నాకు చూసినా సరే ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తాను, అంతకుమించి పెద్దది. బట్ ఫినైట్ లెంత్ చూస్తే జస్ట్ అజ్యూమ్ ఇట్ యాజ్ యువర్ రూమ్. మీ రూమ్ చూసుకోండి, మీ రూమ్ యొక్క ఎంట్రన్స్కి తను స్ట్రైట్గా ఉన్న విండోని అజ్యూమ్ చేసుకోండి. అంటే అలా కాకుండా ఈ కార్నర్ నుంచి చూస్తే ఖచ్చితంగా దిస్ ఈజ్ స్మాల్ ఆర్, దిస్ వాజ్ క్యాపిటల్ ఆర్. అబండెంట్ డిఫరెన్స్ ఉంటుంది. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్ ఎప్పుడైతే రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ చాలా తక్కువ అయినప్పుడు ఆటోమేటికల్లీ ఈ పాయింట్ నుంచి కొలిచే డిస్టెన్స్ ఇంకొక ఎండ్ నుంచి కొలిచే డిస్టెన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి.
ఎప్పుడైతే వీటి యొక్క డిస్టెన్స్ అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి డిస్టెన్స్ పెరుగుతూ వచ్చేసరికి నువ్వు ఈ రెండింటిని కంపేర్ చేయలేవు. అలాగే ఇప్పుడు ఫినైట్ లెంత్ డైపోల్లో కూడా ఈ ఎండ్ నుంచి అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ కొంచెం పెరుగుతుంది. దట్స్ వై క్యాపిటల్ ఆర్ వాస్ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఆర్. మరి క్యాపిటల్ ఆర్ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ అయినప్పుడు వాట్ వాజ్ ద నెక్స్ట్ థింగ్ అంటే ఏమవుతుంది? సో దట్ హియర్ డిఫైనింగ్ ఆ క్యాపిటల్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఆర్. ఎందుకు స్మాల్ ఆర్లోనే డిఫైన్ చేయాలంటే ఆల్రెడీ మనం ఆ ఈక్వేషన్తో ఫెమిలియర్ అయి ఉన్నాం. సో దేర్ యూ కెన్ సీ దట్ హియర్ దట్ ఇస్ ద సెంటర్ నుంచి వచ్చేది స్మాల్ ఆర్. సో మ్యాక్సిమం ఎర్రర్ ఎక్కడ వస్తుంది? దాని పక్కనే తీసుకునేప్పుడు ఎర్రర్ కాదు, మోస్ట్లీ కార్నర్లో తీసుకున్నప్పుడు మీకు ఎర్రర్ వచ్చేది, ఎక్కువ ఎర్రర్ వచ్చేది. సో నేను కార్నర్ పాయింట్ నుంచి చూసే అబ్జర్వేషన్ డిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ అనుకున్నాను. సో అబ్జర్వేషన్ డిస్టెన్స్ వేసాను. దాని తర్వాత now you can see that. So suppose here I am drawing a perpendicular line from capital R point అంటే సోర్స్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ స్మాల్ ఆర్ డ్రా చేశాను. ఎందుకు పర్పెండిక్యులర్ డ్రా చేశాను అంటే యాజ్ పర్ మై మ్యాథమెటిక్స్ ఈ పర్పెండిక్యులర్ నుంచి ఈ గ్యాప్ను తీసేస్తే అప్పుడు క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ అవుతుంది. ఈ గ్యాప్ కనుక తీసేస్తే నువ్వు ఎంటైర్ లైన్ నుంచి, మరి ఆ గ్యాపే మనకు డిఫరెన్స్. ఇప్పుడు ఆ గ్యాపే డిఫరెన్స్. సో ఆ పర్పెండిక్యులర్గా వచ్చే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎటు సైడ్ డ్రా చేశాను. మరి ఈ గ్యాప్ ఏంటి? వాట్ వాజ్ దిస్ గ్యాప్? దిస్ గ్యాప్ ఈజ్ సింప్లీ స్మాల్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఆర్, అంతే కదా. ఇప్పుడు ఈ రెండు ఆ గ్యాప్ చేసి ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు సో దిస్ వన్ ఈజ్ స్మాల్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఆర్. సో సింప్లీ నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మాట్లో డ్రా చేశాను. రెండు కనపడేలాగా చూపిస్తాను. ఓకే, దిస్ వాజ్ థీటా క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. దిస్ ఇస్ జెడ్ డాష్. ఎందుకు జెడ్ డాష్ రిప్రజెంట్ చేశానంటే నా సోర్స్ పాయింట్ ఎక్కడుంది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. పూర్తిగా కార్నర్ అయితే L/2, కార్నర్ కంటే కొంచెం పక్కన ఉంటే అది ఏ డిస్టెన్స్ అనేది తెలియదు. కాబట్టి అది వేరియబుల్ పారామీటర్ జెడ్, ఎందుకంటే నా యాంటెన్నాని జెడ్ డైరెక్షన్లో ప్లేస్ చేశాను. సో దట్ వాజ్ జెడ్ డాష్. సో సింప్లీ ఫ్రమ్ కాస్ థీటా ఈక్వల్ టు స్మాల్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఆర్ డివైడ్ బై జెడ్ డాష్. ఫ్రమ్ దట్ క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ మైనస్ జెడ్ డాష్ కాస్ థీటా. ఓకే, నా యాక్సిలరీ ఈక్వేషన్లో నాకు కావాల్సిన రెండు ఈక్వేషన్స్ వచ్చేసాయి. నాకు కావాల్సిన రెండు పారామీటర్స్ వచ్చేసాయి. రెండు ఏంటి? ఒకటి కరెంటు, రెండు డిస్టెన్స్. ఇప్పుడు ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేసిన అల్టిమేట్ నా ఎయిమ్ ఏంటి? ఈ రెండు ఫైండ్ అవుట్ చేయడం. సో సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేసే బదులు ఆల్రెడీ నాకు ప్రీవియస్గా రెండు యాంటెన్నాస్కి నేను డెరైవ్ చేశాను. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎందుకు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయకూడదు? ఏర్ చేయదట్. ఇందాక నేను మీకు చెప్పాను ఎందుకు నేను ఈ థీటానే తీసుకుంటాను, వై కాంట్ ఈఆర్, వై కాంట్ ఈపై అంటే యాజ్ పర్ మై ప్రీవియస్ నాలెడ్జ్ I can say that if I place the antenna along z direction, it will emit the electric field in a theta direction at far field. Okay, ఈ ఈక్వేషన్ మనకి ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నా యొక్క ఈక్వేషన్ అట్ ఫార్ ఫీల్డ్ రీజియన్లో. ఈ ఈక్వేషన్ ఒకసారి చూస్తే I0, that is the current representation. Simply I will represent it with IE, capital L. Now it was varying, that was z direction, so L is replaced with z. Okay, in infinity small dipole antenna capital R equal to small r. Now I am doing the reverse, small r replacing with the capital R. తర్వాత just I am making the differentiation. ఎందుకు దాని differentiation నేను చేస్తున్నానంటే I just want to make or maybe derive the equation with the help of the infinity small equations. ఆల్రెడీ ఈక్వేషన్స్ ఇన్ఫినిటీ స్మాల్ ఈక్వేషన్ యూజ్ చేస్తున్నాం కదా సార్, దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ ఎందుకు చేయాలంటే I just want to make that my finite length equal to some L number of or maybe some M number. ఆల్రెడీ L అనేది లెంత్ని ఇండికేట్ చేస్తున్నాం కదా. సో సమ్ M నెంబర్ ఆఫ్ ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నాగా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇన్ఫినిటీ స్మాల్కి ఆల్రెడీ ఈక్వేషన్ తెలుసు, దాని M నెంబర్తో అంటే M టైమ్స్ మల్టిప్లై చేస్తే దట్ షుడ్ బి ఫినైట్ లెంత్. అంటే 100 మీటర్లు ఈక్వల్ టు 52 మీటర్ల లెంత్లు. అంటే ఒక 100 మీటర్ల ఒక తాడు నువ్వు తయారు చేయాలంటే 52 మీటర్ల లెంత్లు ఉంటే మేబీ తయారు చేయొచ్చు. ఓకే, అలా. ఓకే, ఇఫ్ ఐ డూ ద డిఫరెన్షియేషన్ దిస్ ఈక్వేషన్, నాకు ఇప్పుడు ఏం కావాలి? ఐ షుడ్ వాంట్ టు ఫైండ్ ద కంప్లీట్ ఫీల్డ్. సో ఫర్ దట్ ఐ విల్ ట్రై టు మేక్ ఏ ఇంటిగ్రేషన్. ఎందుకు ఇంటిగ్రేషన్ చేస్తున్నా? సో ఐ విల్ మేక్ ఏ ఇంటిగ్రేషన్. సో వెన్ ఐ కంప్యూట్ ద ఇంటిగ్రేషన్ ఐ కెన్ యూజ్ ద ఎంటైర్ లెంత్ ఆఫ్ ది యాంటెన్నా. ఒక పర్టికులర్ పార్ట్ కాకుండా ఎంటైర్ లెంత్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఫ్రమ్ దిస్ యూ కెన్ సింప్లీ సే దట్
సో నేను ఇంటిగ్రేట్ చేయాల్సింది ఏంటి, నా సోర్స్ వల్ల ఎమిట్ అయ్యే ఫీల్డ్, సోర్స్ని ఇంక్లూడ్ చేశాను. అండ్ ఆల్సో సోర్స్ నుంచి అబ్జర్వేషన్ పాయింట్, ఎందుకంటే డిస్టెన్స్ పెరిగేది మీ యొక్క ఫీల్డ్ స్ట్రెంత్ తగ్గుతూ వస్తుంది. ఓకే, సింప్లీ ప్రీవియస్గా మీరు డెరైవ్ చేసిన ఈక్వేషన్లో ఇక్కడ R ఈక్వల్ టు ఆల్రెడీ మనం డెరైవ్ చేసాం కదా, R ఈక్వల్ టు దిస్ వన్, అండ్ ఐఈ ఈక్వేషన్ ఆల్రెడీ మనం రాసాం. ఐఈ ఈక్వేషన్ ఈ రెండు సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ ఈక్వేషన్ రాయాలి, దాని నుంచి ఇది వస్తుంది. ఒకసారి ఇంటిగ్రేషన్ ఈక్వేషన్ చూస్తే, సో ఈ పార్ట్ మీరు ఆల్రెడీ ఎక్కడో చూసినట్టుంది. ఇట్స్ సింప్లీ, ఆర్ మేబీ ఇంకా మీకు ఫర్దర్ చెప్పాలంటే ఐఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి e⁻−jkr బై, ప్రీవియస్గా మనకి e⁻jkr డివైడ్ బై R ఉంది. ఇది ప్రీవియస్గా వచ్చిన ఈక్వేషన్, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటారని నేను అనుకుంటున్నా. సో R ఈక్వల్ టు దిస్ వన్, R ఈక్వల్ టు స్మాల్ r మైనస్ j. మరి e⁻−jkr డివైడ్ బై Rలో డినామినేటర్లో r మైనస్ z డాష్ కాస్ థీటా రావాలి కదా సార్, ఇక్కడ ఓన్లీ r రాశారంటే ఐ కెన్ సే దట్ r వాజ్ గ్రేటర్ దాన్ z డాష్ థీటా. సో r వాజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు r. ఇది కాన్స్టెంట్స్ దగ్గరికి వచ్చేసరికి. అదే మీకు సోర్స్ దగ్గరికి వచ్చేసరికి యూ నీడ్ టు కన్సిడర్ దట్ స్మాల్ ఏరియా ఆల్సో టు ఐడెంటిఫై ద ఫీల్డ్. సో దట్స్ వై అది R దగ్గరికి వచ్చేసరికి స్మాల్ r మైనస్ z డాష్ కాస్ థీటాలో స్మాల్ rని బయటికి తీసాను, z డాష్ కాస్ థీటాని ఇక్కడే ఉంచాను. ఓకే, నౌ సబ్స్టిట్యూట్ ఐఏని సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ హ్యావ్ దిస్ ఈక్వేషన్. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఒకసారి ఈ ఈక్వేషన్ చూడండి, ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ సిమిలర్ లైక్ ఏ ఈ థీటా ఆఫ్ ది ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నా, ఈ థీటా ఆఫ్ ది ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నా. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎంటైర్ ఫినైట్ లెంత్తో మల్టిప్లై చేస్తున్నాను, ఎంటైర్ లెంత్ ఆఫ్ ది యాంటెన్నా. ఆ ఎంటైర్ లెంత్ని నేను ఫైండ్ అవుట్ చేయడం కోసమే ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ ఈక్వేషన్. సో దీన్ని మనం డైరెక్ట్గా సాల్వ్ చేయలేం కాబట్టి విల్ మేక్ ది హెల్ప్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఆల్రెడీ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻αx sin βx ప్లస్ గామా ఇంటూ dx ఈక్వల్ టు e⁻αx డివైడ్ బై α² ప్లస్ β². ఇది ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఈక్వేషన్. ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻αx ఈ పార్ట్ని దీంతో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఆల్ఫా బీటా గామా వస్తాయి. సో ఎండ్ రిజల్ట్స్, ఈ రిజల్ట్స్ని డైరెక్ట్గా ఈ థీటాకి యూజ్ చేసుకోండి. సో ఫైనల్లీ యువర్ ఈ థీటా వాస్ దిస్ వన్. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ థీటా డైరెక్షన్ విల్ బి డిఫైన్డ్ బై ద ఈక్వేషన్. అండ్ ఆల్సో హెచ్ పైన మనకి ఎలా డెరైవ్ చేయాలో తెలుసు, దట్ ఈక్వల్ టు హెచ్ పై ఈక్వల్ టు ఈ థీటా డివైడ్ బై నీటా. సింప్లీ నీటా విల్ బి క్యాన్సిల్ అండ్ ద రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. సో మన ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. వాట్ వాజ్ అవర్ ఫస్ట్ పార్ట్? So to understand the antenna, first we need to derive the fields, electric field and magnetic field. Now we need to derive remaining parts. Okay, that will be made in the next video.